నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. చిలికి చిలికి గాలివాన అయినట్టు ఎన్టీవీలో వచ్చిన కథనం బేసుడుగా ఎన్నో కథాంశాలకు దారితీస్తా ఉన్నది ఆ కథనం. ఆ కథనం వెనుక ఏమున్నది ఏం కథ అని చెప్పేసి చిలక పలుకులల్లా కొత్త పలుకులల్లా రాధాకిట్ అన్న రాసుకొచ్చింది కదా, పొద్దుగాల చెప్పిన కదా నేను. మొత్తం మీద ఆ చిలక పలుకులలో రాసుకొచ్చి ఏం చేసిండు, రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిండు. ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిండు అని అంటే, ఎన్టీవీలో కథనం రాపిచ్చింది రేవంత్ రెడ్డి, ఎన్టీవీలో కథనం వేపించింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆరోపణ ప్రధానంగా వినబడతా ఉన్నది, బలంగా వినబడతా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డిని సైడ్ చేసే ప్రయత్నం చేసిండు రాధాకిట్ అన్న. పాపం చేసి ఏం చేసిందంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ను బయట పెట్టిండు. రాష్ట్ర సర్కారు ఏం నడుస్తుందో ఏం కథ, అడ్మినిస్ట్రేషన్ నిజంగా పోలీసు యంత్రాంగము ఒక సిట్ ఏర్పాటు చేసుకున్నది అని అంటే, ఒక ఐఏఎస్ల సంఘం లేకపోతే ఇంకా సిట్ ఏర్పాటు చేసుకున్నది అంటే దాంట్లో రేవంత్ రెడ్డి ప్రమేయం లేదు, ప్రమేయం లేకుండానే సిట్ ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి మాట్లాడిండు రాధాకిట్ అన్న చిలక పలుకులల్లా. ఇక ఈ చిలక పలుకులు ఇట్లా మాట్లాడే వరకల్లా పాపం రేవంత్ రెడ్డి అన్నది ఏం నడుస్తలేదు, రేవంత్ అన్న అసమర్థుడు అని చెప్పేసి చెప్పకనే చెప్పిపడేసిండు. అయితే ఇక్కడ ఎన్టీవీలో వచ్చిన కథనంలో ఇక్కడ ఆ సదరు మంత్రి పేరు కానీ లేకపోతే మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పేరు కానీ ఎక్కడ ప్రస్తావనకు రాలే. ఇక్కడ ఏం చేసిండు రాధాకిట్ అన్న చిలక పలుకులల్లా డైరెక్ట్గా మంత్రి పేరేసిండు. అండ్ ఆ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డది అని చెప్పేసి కూడా రాసుకొచ్చిండు. నిజంగా ఇది వాస్తవం కాకపోతే ఇక మరి దీని మీద సిట్టేసి ఏబిఎన్ రాధాకిట్ అన్న మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా, విచారణకు పిలుస్తారా పిలువరా అనేది రేపు తెలుస్తుంది. అయితే ఈ ముచ్చట ఇట్లుంటే దీంట్లోకి బట్టి విక్రమార్కను లాగిండు, ఏబిఎన్ రాధాకిట్ అన్న ఎన్టీవీ నరేంద్ర చౌదరిని లాగిండు, అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లాగిండు. అయితే ఒరిస్సాలో ఉన్న ఈ కోల్డ్ బ్లాక్ సంబంధించి ఏదైతే నైని కోల్డ్ బ్లాక్ సంబంధించిన అంశం మీద ఈ రచ్చ నడుస్తూ ఉన్నది. నాకే కావాలని వాళ్ళు మొండిపట్టు, నాకే కావాలని వీళ్ళు మొండిపట్టు అని చెప్పేసి అనేవారికల్లా అందులో బట్టి విక్రమార్క పేరు లాగేవారికల్లా బట్టి విక్రమార్క ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి అంశాలు మాట్లాడిండో మనం చూసినాం. మొత్తం మీద నేను ఏబిఎన్ రాధాకిట్ అన్న లెక్క కాదు, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తిని. కాంగ్రెస్ నాయకులు ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తలేరు, వాళ్ళ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు అన్నది వాస్తవం. కానీ మొత్తం మీద నేను ఉన్నంత వరకు, నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నంత వరకు దొంగలకు దోపిడీదారులకు నేను ఈ వ్యవస్థను అప్పచెప్పను, ఎవరిని అడుగుపెట్టని అని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడిండు. తర్వాత దీని వెనుక ఎవరున్నారు, ఈ కథనం ఎందుకు రాపిచ్చిండ్రు, నా మీద ఇట్లా బట్టగాల్చి మీరెందుకు వేస్తా ఉన్నారు అని చెప్పేసి దీని వెనక ఎవరున్నారో పొద్దున్నాముల బయట పెడతా అన్నాడు బట్టి విక్రమార్క. నేను గాలికి రాలేదు, ఉత్తపచ్చిగా రాలేదు, సభ బయట సభ లోపల కొట్లాడి వచ్చిన అని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడితే దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి అని ఇలా సభ పెట్టుకున్నాడు కదా, ఆ సభా వేదికగా మాట్లాడిండు. మొత్తం మీద ఒకరు కౌంటర్లు ఇచ్చుకున్నట్లయితే అయింది. మొత్తం మీద బట్టి విక్రమార్క ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏబిఎన్ రాధాకిట్ అన్నకు గట్టిగానే ఇచ్చి పడేసుకున్నాడు. ఏమన్నాడు, అసలు ఈ నైని కోల్డ్ బ్లాక్ సంబంధించి ఈ టెండర్లు రద్దు చేసినామని చెప్పేసి నిన్నటి నుంచే బాగా కొట్టుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే నేనే ఆ టెండర్లను రద్దు చేసిన అని చెప్పేసి మాట్లాడారు. సరే, ఈ నైని కోల్డ్ బ్లాక్ సంబంధించిన వ్యవహారంలో ఎంతో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఇది ఒక కోల్డ్ వార్ లాగా లోపల వార్ లాగా నడుస్తూ ఉన్నది. కాబట్టి మొత్తం మీద దాన్ని ముడిపెట్టుకుంటే రేవంత్ అన్నను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిండు, రేవంత్ అన్నను కాపాడే ప్రయత్నం చేసిండు ఏబిఎన్ రాధాకిట్ అన్న. ఈ అంశాలు బట్టి విక్రమార్క మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, పాపం ఆయనకు మస్తు బాధ అవుతున్నది. ఎందుకు బాధ అవుతున్నది తెలుసా అనొల్ల, ఇక్కడ టీడీపీ పార్టీని కేసీఆర్ లేకుండా చేసిందని మస్తు బాధ అనిపిస్తున్నది రేవంత్ అన్నకు. పాపము ఆ సభలో ఆ ముచ్చట్లన్నీ కక్కిండు రేవంత్ అన్న. ఇక్కడ టీడీపీ పార్టీని లేకుండా చేసినందుకే నేను కేసీఆర్ను ఓడగొట్టిన కిందకి అర్థం వచ్చేటట్టు మాట్లాడిండు. ఆయన ఎన్టీవీ ఏబిఎన్ రాధాకిట్ అన్నలను ఆంబోతుల లెక్క పోల్చిండు, అవన్నీ ముచ్చట్లు మాట్లాడిర్రు, బాగా బాధపడ్డాడు. అండ్ ఈ కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో ఈ కుంభకోణాల విషయం అంట బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అన్ని బయట పెడుతుందట. ఒకవేళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రుల కుంభకోణాల గురించి రాసేటప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగితే ఆయన వివరణ ఇస్తాడట. వివరణ ఇచ్చిన తర్వాత రాసుకోరు, లేకపోతే లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే ఎంతకు దిగజారిపోయింది మన వ్యవస్థ అనేది మనం అర్థం చేసుకోవాలి. చిలికి గాలివాలైనట్టు ఏడుకో దారి తీసింది. ఎక్కడి ఒరిస్సా, ఎక్కడి నైని కోల్ బ్లాక్ సంబంధించి ఇది కేసీఆర్ హయాంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకున్నాడని చెప్పేసి అట్ల వార్తలు,
నిజంగా ఎక్కడి ఒరిస్సా, ఎక్కడి నైన్ కోల్ బ్లాకు, ఎక్కడి తెలంగాణ, ఎక్కడి టెండర్లు, ఎక్కడి ఎన్టీవీ కథ, ఎక్కడి ఏబిఎన్ రాధాకిట్టన్న కథ. ఓ చక్రం తిప్పినట్టు ప్రతిపక్ష నాయకులు అలర్ట్గా ఉండాలి. ఏదో నడుస్తున్నది రాష్ట్ర సర్కార్లో. నా వరకైతే నేను అనుకుంటున్నా ఏదో నడుస్తున్నది, పెద్ద కుంభకోణాలకు తెరలేపుతా ఉన్నారు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇష్యూల మీద మరిపిస్తూ ఉన్నారేమో అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక్కసారి ప్రతిపక్షం నాయకులు ఒక కంటేసి చూడుండ్రి. ఎందుకంటే ఏమో నడుస్తూ ఉన్నది. లేకపోతే ఎన్టీవీ ఎంటర్ అవుడైంది, ఏబిఎన్ రాధాకిట్టన్న ఎంటర్ అవుడైంది, దాంట్లోకి బట్టి విక్రమార్కన్ లాగుడైంది, దాని విషయంలో రేవంత్ రెడ్డి ఇచ్చుకురుడైంది. పాపం ఏం స్పీచ్కు లేదని చెప్పేసి బాధపడచ్చు ఇలా రేవంత్ అన్న. నిర్మల్ సభలోనేమో నేను కేసీఆర్ పేరెత్తా అని చెప్తే నిన్న మళ్ళీ కేసీఆర్ పేరెత్తే వరకు బూమరాంగ్ అయిపోయి ఇలా కేసీఆర్ పేరెత్తితే అసలు కేసరత్తదని చెప్పేసి అనుకున్నాడు ఏమో పాపము. బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టుడు, ఏబిఎన్ రాధాకిట్టన్న ఓ స్టోరీ కథనం రాసుడు నిజంగా ప్లస్ అయిపోయింది ఇలా రేవంత్ అన్నకు. పోయిన సభల ఈ ముచ్చట్లు మాట్లాడారు. ఒకసారి బట్టి విక్రమార్క అండ్ రేవంత్ అన్న మాట్లాడుకున్న ముచ్చట్లు మనం చూద్దాం. రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ రాధాకృష్ణ గారు లాగా ఏమంటాడు బట్ అన్న, నేను కట్టర్ కాంగ్రెస్ వ్యక్తిని కాబట్టి, నేను రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నా కాబట్టి, మరి ఇప్పుడున్న ఆయన చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉన్నాడు. ఈయన చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉండడు కాబట్టి పాపం ఈయన మీద వార్తలు రాసుకొచ్చిండు అని చెప్పేసి బట్ అన్న అంటాడు. నేను ఏది పడితే అది మాట్లాడటమో ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొద్ది బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, నాకు అదృష్టం కలిసి వచ్చింది. రైట్, ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు అని ఎవరిని అంటుండ్రు? చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డికి ప్రేమ. ఇటుపోతే ఏబిఎన్ రాధాకిట్టన్నకు చంద్రబాబు నాయుడు మీద ప్రేమ. చంద్రబాబు నాయుడు మీద ప్రేమ. నేను రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వ్యక్తిని కాబట్టి ఆ రాయించిన వాళ్ళకు ఎవరో అంటే ఏదో ప్రేమ ఉండొచ్చు అని చెప్పేసి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏం అనుకోని విధంగా మరి అనుకున్నాడో అనుకోలేదో తెలియదు కానీ కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు మొత్తం రేవంత్ అన్న ఆ సభలో ఇవే ముచ్చట్లు మాట్లాడుకొచ్చిండు. బట్టి విక్రమార్క ముచ్చట్లు మాట్లాడుకొచ్చిండు. ఒకసారి వినురు. ఏ మంత్రి పదవి చేపట్టకుండానే 17 సంవత్సరాలు రాజకీయ జీవితంలో 18వ సంవత్సరంలో అడుగు పెట్టే సమయానికే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత. కష్టంను నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తే పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు అవకాశం ఇచ్చారు. నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నా పార్టీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సహకారాన్ని అందించి రోజు దిగ్విజయ సోషల్ మీడియా రూపంలో. రైట్, ఇవి అన్ని బీఆర్ఎస్ మీద. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడిండు? నాకు అనుభవం లేకున్నా రాష్ట్రాన్ని నడిపే కెపాసిటీ నా దగ్గర లేదని తెలిసినా కూడా నాకు సహకారాన్ని అందించి నన్ను ముఖ్యమంత్రిని చేసిండ్రు అని అంటారు కదా. అయితే కౌంటర్ ఎవరికి తెలుసా? సరిగ్గా బట్టి విక్రమార్కకే. ఒకసారి వినుండ్రి బట్టి విక్రమార్క మాట్లాడినమాట. ఇక రాధాకృష్ణ విషయానికి గట్టి కథ, పెట్ట కథ రాసిన అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరు నడిపిస్తున్నాడో అన్ని విషయాలు నాకు తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ పిలిచి నేను మాట్లాడతాను. నేనేం గాలికి రాలేదు. రైట్, ఈ మాటలకే కౌంటర్. 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటారు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం లేదా వాటిని స్ప్రెడ్ చేయడం చేసే అంత వీక్ క్యారెక్టర్ గా బట్టి విక్రమార్క.
రైట్, మొత్తం మీద ఒక రకంగా మండిపడ్డాడని చెప్పుకోవాలి. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి ఆయన మనసులో రేవంత్ రెడ్డి ఉన్నాడు అని అనిపిస్తుంది, కానీ మరి రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చిండు కదా. మరి ఇచ్చిన తర్వాత ఎవరి మీద మాట్లాడతారు? ఒకవేళ క్లారిటీ బట్టి విక్రమార్క ఇయ్యకపోతే మాత్రం ఆయన రేవంత్ రెడ్డి మీదనే అనుకున్నాడు, కానీ రేవంత్ రెడ్డి ఈ అంశాలు మాట్లాడిండు. ఇక మరి ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం కదా అనుకున్నాడా, లేకపోతే ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా ఆ వ్యక్తులను బయట పెడతాడా బట్టి విక్రమార్క చూడాలి. మొత్తం మీద రాష్ట్రంలో పాలన నడుస్తలేదు, సర్కార్లో ఒక సర్కస్ నడుస్తున్నది అని చెప్పేసి మాత్రం ఇక క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి, జై తెలంగాణ.